రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా వత్స శ్రీనివాసరావు నియమితులయ్యారని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాష్ట్రానికి ప్రధాన సమాచార కమిషనర్ సంబంధించి అతనితో పాటుగా కమిషనర్లుగా సింహాచలం నాయుడు 1, రవిబాబు 2, ఆదెన్న 3, కళ్యాణ చక్రవర్తి 4 మన ప్రధాన సమాచార కమిషనర్ గారితో పాటు అంటే 1A కమిషనర్ గారు ప్రధాన కమిషనర్, ఆయనతో పాటు నలుగురు అంటే మొత్తం సభ్యుల సంఖ్య 5 మందిని నియమించారు. 1+4. ఈనాడు అమరావతి రాష్ట్ర సమాచార కమిషన్కు ప్రధాన కమిషనర్తో పాటు నలుగురు కమిషనర్లు నియామకానికి గవర్నర్ ఆమోద ముద్రేశారు. ప్రధాన సమాచార కమిషనర్గా వత్స శ్రీనివాసరావు, కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టి కూటి శరత్ చంద్ర కళ్యాణ్ చక్రవర్తులను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు 3 సంవత్సరాలు 3 years 3 సంవత్సరాల కాలానికి లేదా 65 years ఏది ముందైతే అది అంటే 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలు ఏది ఆయనకి 60 సంవత్సరాలు కనుక వయసు వస్తే ఆయన దిగిపోవాలి ఈ 3 సంవత్సరాల లోపు ఏంటి, లేదు ఆయన తక్కువ వయసు ఉంటే 3 years కంటిన్యూ అవుతుంటారు, పదిలో కొనసాగుతారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది వత్స శ్రీనివాసరావు సమాచార కమిషన్కు ప్రధాన కమిషనర్గా నియమితులైన వత్స శ్రీనివాసరావు హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామానికి చెందిన ఆయన మహారాష్ట్రలో నాగపూర్ వర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. 1995లో ప్రాక్టీస్ ప్రారంభించారు. కమిషనర్ ఆఫ్ అప్పీల్స్, డైరెక్టరేట్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్స్లో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 7 ఏళ్లుగా బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఈయన బార్ కౌన్సిల్ సభ్యులు ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ ఇంకొక అతను దీనికి సంబంధించినటువంటి సభ్యులలోని మొత్తం ఇప్పుడు చెప్పుకున్న ఆయన వత్స శ్రీనివాసరావు గారు ప్రధాన కమిషనర్గా నియమితులయ్యారు. ఇక నెక్స్ట్ 1వ నెంబర్ కమిషనర్లు 1వ నెంబర్ వ్యవసాయ కుటుంబం నుంచి సింహాచలం నాయుడు. కమిషనర్గా నియమితులైన పరవాడ సింహాచలం నాయుడు విశాఖపట్నం ప్రధాన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన గతంలో ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్గా పనిచేశారు. ఆయన భార్య సుజాత భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్నారు. కుమారుడు మనోజ్ కుమార్ హైకోర్టు న్యాయవాది, కుమార్తె జయశ్రీ భారతి దంత వైద్యురాలు. నెక్స్ట్ 2 కడపకు చెందిన రవిబాబు. కడప నగరానికి చెందిన ఒంటేరు రవిబాబు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా అందుకున్నారు. 1994 నుంచి హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1996-2000 సంవత్సరం వరకు ఏపీ కాలేజ్ సర్వీసెస్ కమిషనర్కు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2000 నుంచి 2004 వరకు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీజీగా, 2015 నుంచి 2019 వరకు ఏపీఎస్ ఏసీఆర్డీసీకి ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 3 కమిషనర్లో ఆదెన్న. గతంలో పీసీబీ సభ్యుడిగా అనంతపురం జిల్లాకు చెందిన గాజుల ఆదెన్న గతంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా పనిచేశారు. అనంతపురం నగర పాలక సంస్థ, అర్బన్ బ్యాంకులకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. పలు ప్రైవేటు సంస్థలకు కూడా న్యాయ సలహాదారుగా పనిచేశారు. ఓబులాపురం మైన్స్ కేసులో చంద్రబాబు తెదేపా నేతల తరపున వాదించారు. పెద్ద కుమారుడు నితీష్ కుమార్ ఏపీ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2వ కుమారుడు ధీరజ్ సాయి బెంగళూరులో న్యాయవాదితో చదువుతున్నారు. నెక్స్ట్ నెంబర్ 4 జర్నలిస్ట్గా 21 ఏళ్లు పనిచేసిన చక్రవర్తి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన వట్టికూటి శరత్ చంద్ర కళ్యాణ్ చక్రవర్తి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 21 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఈనాడులో పాత్రికేయుడిగా వివిధ విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఉత్తమ సినిమా
పాత్రికేయుడిగా 2010 సంవత్సరంలోని నంది అవార్డు అందుకున్నారు. ఇలా మొత్తం 1+4 మొత్తం 5 సభ్యులు నియమించారు. వారి పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు, ఏది ముందైతే అది తీసుకుంటారు. వీరి పేర్లు మనం నోటెడ్ కావాలి. కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా ఇవి వస్తాయి.